దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు ప్రళయం. లాస్ ఏంజల్స్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పాలిసేడ్స్ ఫైర్ అత్యంత విధ్వంసం సృష్టించింది. దీనికి తోడు శాంటానా గాలులు మంటలకు ఆజ్యం పోస్తున్నాయి. వేలాది ఇండ్లు, వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. హాలీవుడ్ నటులతో సహా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 5గురు మంటల్లో సజీవ దహనమైనట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 1.5 మిలియన్ల ప్రజలు కరెంటు లేక అంధకారంలో ఉన్నారు. మంటలను అదుపు చేసేందుకు అక్కడి ఫైర్ సేఫ్టీ టీమ్స్ నిరంతరంగా శ్రమిస్తున్నాయి. లాస్ ఏంజల్స్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు విధ్వంసం కొనసాగుతూనే ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ మంటలు పెరుగుతూనే ఉన్నాయి. లాస్ ఏంజల్స్ నగరాన్ని చుట్టుముడుతున్నాయి. ఇల్లు, వాహనాలు, చెట్లు ఇలా దేన్ని వదలకుండా కాల్చేస్తున్నాయి. దక్షిణ కాలిఫోర్నియాలో ముఖ్య పట్టణంగా, ధనవంతులుండే నగరంగా పేరున్న లాస్ ఏంజల్స్లో హాలీవుడ్ ప్రముఖులంతా ఉంటారు. లక్షలాది మంది ప్రజల ఇండ్లతో పాటు వారి ఇండ్లు కూడా మంటలలో కాలిపోయాయి. ఈ వారం ప్రారంభంలో దక్షిణ కాలిఫోర్నియాలో అటవీ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు బుధవారం లాస్ ఏంజల్స్ ను చుట్టుముట్టింది. వేలాది విల్లాలు అగ్నికి ఆహుతయ్యాయి. సంపన్న వర్గాలు అధికంగా ఉండే పాలిసాడ్స్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దాదాపు 3000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మొత్తం బూడిదైపోయింది. అగ్నిమాపక అధికారులు రెస్క్యూ చేసి 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లాస్ ఏంజల్స్ కు ఈశాన్య ప్రాంతంలో మంగళవారం 20 ఎకరాల్లో ప్రారంభమైన దావానలం కొన్ని గంటల్లోనే 1200 ఎకరాలకు విస్తరించింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు హాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇప్పటికే వేల ఇళ్లు బూడిదైపోగా ఇంకా 23,000 ఇండ్లకు ముప్పు పొంచి ఉందని అధికారులు భావిస్తున్నారు. హెలికాప్టర్ల సాయంతో మంటలను ఆర్పేందుకు 250 మందికి పైగా ఫైర్ ఫైటర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ అగ్ని కీలలు అదుపులోకి రావటం లేదు. అయితే కార్చిచ్చు వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని లాస్ ఏంజల్స్ ఫైర్ చీఫ్ క్రిస్టిన్ క్రోవ్లీ తెలిపారు. మంటలను ఆర్పేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. తన ఇంటి సమీపంలో విస్తరిస్తున్న మంటలను యాక్టర్ జేమ్స్ వుడ్స్ వీడియో తీసి ఎక్స్లో పెట్టారు. సేఫ్ ప్లేస్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. స్థానికులు కార్ కీస్ ను అందులోనే వదిలి వెళ్లాలని, దీంతో ఫైర్ ట్రక్కులు వెళ్లేందుకు రూట్ క్లియర్ చేయడానికి వీలవుతుందని మరో యాక్టర్ స్టీవ్ గుటెన్బర్గ్ సూచించారు.